ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ వెనుక అసలు కదేంటి? కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఇల్లీగలా? కేసు ఫేకా? కవిత మీద అలిగేషన్స్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ ముందు నుండి ఉన్నప్పటికీ మరి అప్పుడు వదిలేసి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ముందు ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ హై ప్రొఫైల్ అరెస్ట్ కవితతో ఆగుతాయా? అసలు ఈ వల వేసింది కవిత కోసమా లేదా ఒక సొర చేప కోసం కవిత కేవలం ఒక ఎరనా? కవిత అరెస్ట్, మోడీ రోడ్ షో, ఒంగోలు ఎంపీ వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి జంప్ అవ్వడం, ఇవన్నీ ఒకేసారి జరిగాయి. వీటి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ పొలిటికల్ థ్రిల్లర్ గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మా ఛానల్లో మీకోసం. వాచ్ ద ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. మన రాజకీయ నాయకులు మాట్లాడితే మద్యపానాన్ని బ్యాన్ చేస్తాం అంటారు. మరి అలాంటిది వీళ్ళు వెళ్ళి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్లో ఎలా ఇరుక్కున్నారు? డీటెయిల్స్ ఏంటి? సో ఇదంతా ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఆప్ వాళ్ళు ఒక ఢిల్లీకే పరిమితమైన పార్టీ, బట్ వాళ్ళ లీడర్ అరవింద్ కేజ్రీవాల్ బాగా అంబిషియస్. ఆయన ఏంటంటే హీ వాంట్స్ టు ఎక్స్పాండ్ ఇన్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఆల్సో. ఆయన బాగా పిఎం అవ్వాలని కోరుకుంటుంది. బాగా అంబిషియస్ పర్సన్, టాలెంటెడ్ కూడా. సో బట్ వాళ్ళకి కాంగ్రెస్ బీజేపీకి ఉన్నంత బేస్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫండ్స్ ఎక్కువ ఉండవు టు ఫైట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఒక స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫైట్ చేయాలంటే చాలా మనీ కావాలి, వాళ్ళకి ఫండ్స్ లేవు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఢిల్లీలో పవర్లోకి రాగానే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీస్ని రివైజ్ చేసి, ఆ రివైజ్ చేసే ప్రాసెస్లో కొంతమందితో లింక్స్ పెట్టుకొని. ఒక్క నిమిషం, ఇక్కడ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రివైజ్ అంటే ఏంటి? అసలు అది రివిజన్ అంటే ఏంటి? సో ఇంతకు ముందు ఉన్న ఎక్సైజ్ పాలసీ ప్రకారం చాలా ఎంటిటీస్ లైసెన్సెస్ గవర్నమెంట్ ఎంటిటీస్కి ఇచ్చారు. వాళ్ళు రివైజ్ చేసే ప్రాసెస్లో ఏం చేశారంటే ఆ గవర్నమెంట్ ఎంటిటీస్కి ఇచ్చిన లైసెన్స్ అన్ని తీసేసి 100% ప్రైవేట్ ఓన్డ్ ఎంటిటీస్కి లైసెన్సెస్ అలొకేట్ చేశారు. ఇంకోటి ఏం చేశారంటే డ్రింకింగ్ లిమిట్ 25 నుంచి 21 చేశారు. సో దాని మూలాన ఎక్కువ మంది కన్జ్యూమ్ చేస్తారని. సో అల్టిమేట్లీ వాళ్ళు జనాలకి ఏం చెప్పారంటే దాని మూలన ఎక్సెస్ రెవెన్యూ వస్తుంది, అది మన డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ వాళ్ళు ఆ ప్రాసెస్లో ఏం చేశారంటే వేరే ఎంటిటీస్తో లింక్స్ పెట్టుకొని ఆ ఎంటిటీస్కి లైసెన్సెస్ అలొకేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకునే ప్రాసెస్, ఒక లైసెన్సెస్ అన్నీ ఇచ్చేసి ఆ పాలసీ అంతా వచ్చాక ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఈ డీటెయిల్స్ అన్ని బయటకు రావడం స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళు అప్పుడు ఎక్సైజ్ పాలసీని మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అదే, ఎందుకంటే అప్పుడు అనుకున్నారు ఈ పాలసీ అంటే రివిజన్ని 8 monthsలోనే క్యాన్సిల్ చేసేసారని. అవును, బట్ చేసే 8 months లోపే తీసుకోవాల్సిన డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ బయటకు వచ్చాయి. ఎగ్జాక్ట్లీ, బయటకు వచ్చాయి కాబట్టి వాళ్ళు క్యాన్సిల్ చేశారా? అయితే ఎగ్జాక్ట్లీ, ఓకే. అంటే ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది డీటెయిల్స్ రాలేదు, తప్పు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది. ఆపోజిషన్ పార్టీస్ స్లోలీ కొంచెం లాగుతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఓకే ఇది ఇరుక్కునేటట్టు ఉన్నామని చెప్పి దే క్యాన్సిల్డ్ ఇట్. ఓకే. మరి అయితే ఇందులో ఇప్పుడు నువ్వు ఆప్ అన్నావు, అరవింద్ కేజ్రీవాల్ అన్నావు, మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఎలా ఇన్వాల్వ్ అయింది తను? ఇదే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఆపర్చునిటీ వస్తే ఎట్లా కొలాబరేట్ చేస్తారనేది, టీం వర్క్ ఎట్లా చేస్తారనే దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్. ఈ ఎక్సైజ్ లైసెన్సెస్ ఇవ్వటానికి ఒక గ్రూప్ ఉంది సౌత్ ఇండియా నుంచి. వాళ్ళు కవిత గారికి తెలిసిన కొంతమంది ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళ ద్వారా వాళ్ళంతా ఒక గ్రూప్లా కలిసి, అంటే ఒక దాన్ని సౌత్ గ్రూప్ అన్నారు అనమాట. కేస్ డీటెయిల్స్ సౌత్ గ్రూప్. ఈ ఒక 4-5 members కలిసి ఆప్కి ప్రపోజల్ పెట్టి ఆప్ చేత లైసెన్స్ ఇప్పించుకొని వాళ్ళకి మనీ ఇచ్చారు. దానన్నిటికీ డైరెక్ట్ చేసింది కల్వకుంట్ల కవిత గారు అనేది ప్రైమ్ అక్యూజ్. ఆవిడ మీద కల్వకుంట్ల కవితనే మెయిన్ బెనిఫిషియరీ అంటే ఆవిడ ద్వారానే 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళాయి అని. అందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు ఎవరో ఇద్దరు చాట్ చేసుకున్నారంట. ఆ చాట్లో మేడం గారికి 33% కట్ ఇవ్వాలి అని అనుకున్నారంట. ఈడీ ఏం ఎక్యూజ్ చేస్తుందంటే ఆ మేడం అనేది ఎవరంటే కల్వకుంట్ల కవిత గారు అని. సో షీ ఆల్సో గాట్ ద మనీ ఫ్రమ్ దిస్ హోల్ ట్రాన్సాక్షన్ అని. సో దాని మూలన కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అందుకని ఆవిడని రీసెంట్గా అరెస్ట్ చేశారు కాబట్టి ఆవిడకి ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని ఎట్లా వాడుకుంటారు, ఏం చేస్తారు అనేది మనం
వీ నీడ్ టు వాచ్ అండ్ సీ. ఓకే, అయితే అర్థమైంది. ఇప్పుడు బేసిక్గా ఈ ఆప్ వాళ్ళకేమో డబ్బులు కావాలి, అంటే వాళ్ళ పార్టీ యాక్టివిటీస్కి, అందులోనూ వాళ్ళ 100 కోట్లు తీసుకెళ్ళి గోవా ఎలక్షన్స్లో పెట్టారని కదా మెయిన్. సో వాళ్ళకి డబ్బులు కావాలి. వీళ్ళు ఇటు వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎంపీ, ఇటు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ బీఆర్ఎస్, వీళ్ళు కలిసి అందరూ కలిసి ఫైనల్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అవును. సో ఎవిడెన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఎంత ఇండిపెండెంట్గా ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నాయి? ఇవేమన్నా అంటే కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నాయా? సో ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ అయితే చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్స్. ఆ ఆర్గనైజేషన్స్లో చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు కేసెస్ కూడా వెరీ కాంప్లెక్స్ కేసెస్ తరోగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ ఎవరు గవర్నమెంట్లో ఉన్నా కానీ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ని ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది ఆల్ పార్టీస్ చేస్తారు. ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే ఓకే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కానీ బీజేపీ వచ్చాక ఎస్పెషల్లీ లాస్ట్ 10 yearsలో నేను ఎక్కడో స్టాటిస్టిక్స్ కూడా చూసా. ఏంటంటే ఈ సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసే కేసెస్లో 90% అపోజిషన్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళవే ఉంటున్నాయి అని. అంటే వాళ్ళు వాళ్ళ మీదే టార్గెట్ చేస్తున్నారు అని. అది ఎంతవరకు నిజం? అది హార్డ్ ఫ్యాక్ట్. ఆ స్టాటిస్టిక్ నిజమే. అది చాలా మంది అపోజిషన్ పార్టీస్ కూడా వాళ్ళు అట్లా అంటున్నారు. బట్ లుక్, అది 100% ట్రూ కాకపోయినా కానీ చాలా వరకు బీజేపీ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నిజం. వన్ థింగ్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పట్టుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా ఫ్రాడ్ చేయకుండానే ఇరికిస్తున్నారని కాదు. దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్. కాకపోతే బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు ఈ ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైనా దొరికితే వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఏ టైంకి అరెస్ట్ చేయాలి, ఎట్లా అరెస్ట్ చేయాలి అనేది మాత్రం వాళ్ళ అడ్వాంటేజ్కి యూజ్ చేసుకుంటున్నారు. ఒక పొలిటికల్ గేమ్ లాగా, ఒక పొలిటికల్ గేమ్ టు బెనిఫిట్ దేర్ సర్కమ్స్టాన్స్ యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కే కవిత గారు కానీ వేరే చాలా మంది ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ వాళ్ళు దొరికారు. దే ఆర్ ఇన్ జైల్, లైక్ మనీష్ సిసోదియా. వాళ్ళంతా తప్పు చేయలేదని కాదు, చేశారు కాబట్టి దే ఆర్ అరెస్టెడ్. సుప్రీంకోర్టు నుంచి కూడా మనీష్ సిసోదియాకి బెయిల్ రాలేదు, డిప్యూటీ సీఎం అయినా ఆయనకి దిక్కు లేదు. బట్ బీజేపీ ఏం చేస్తుందంటే దేర్ టైమింగ్ దీస్ థింగ్స్ ఫర్ దేర్ బెనిఫిట్. నిప్పు లేనిదే పొగరాదన్నట్టు వీళ్ళు తప్పు చేశారు, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి వాడుకోవడం అనేది బీజేపీ చేస్తుంది. అర్థమైంది. ఓకే, ఈ స్కామ్లో వీళ్ళు ఉన్నారు కరెక్టే, కానీ కల్వకుంట్ల కవిత గారిని ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే లోక్సభ ఎలక్షన్స్ ముందే ఎందుకు అరెస్ట్ చేశారు? అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే తన మీద అలిగేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అయితే ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయినట్టుంది, ఆయన అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. మరి వీళ్ళకి ఇన్నేళ్ళు పట్టిందా ఇప్పుడే వచ్చి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడానికి? అఫీషియల్ నెరేటివ్ అయితే వాళ్ళు ఏమంటారంటే ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి సాలిడ్ కేసు చేయడానికి ఈడీకి టైం పట్టింది, టైమింగ్ ఈజ్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్ అంటారు. బట్ అందరికీ తెలిసింది ఏంటంటే బీజేపీ వాళ్ళు దీన్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకుంటారు అనేది క్లియర్ ఉంటుంది. చాలా కేసెస్లో వాళ్ళు అంతే చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేసి ఉంటే ఏమొచ్చేది? అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే ఛాన్స్ లేదు. బీజేపీ వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేసుంటే కాంగ్రెస్ వుడ్ హ్యావ్ బెనిఫిటెడ్ మోర్. వాళ్ళకి ఇప్పుడు వచ్చిన సీట్స్ కన్నా ఇంకా ఎక్కువ సీట్స్ వచ్చాయి. బికాజ్ యాంటీ బీఆర్ఎస్ ఓట్ అంతా కాంగ్రెస్కి వెళ్ళింది, బీజేపీకి రాలేదు. ఎందుకంటే బీజేపీకి ఓటేస్తే బీజేపీకి మూలాన బీఆర్ఎస్కి మళ్ళీ పవర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని అందరూ కూడా యాంటీ బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్కే వేయాలని డిసైడ్ అయ్యారు. సో బీజేపీ వచ్చి ఇప్పుడు ఈ సింపతి క్రియేట్ చేస్తే వాళ్ళకి కొన్ని ఓట్స్ స్ప్లిట్ అయినా కానీ ఎక్కువ బీఆర్ఎస్ బెనిఫిట్ అయ్యేది, కాంగ్రెస్కి ఓట్స్ వెళ్ళేవి కాదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఎట్లాగో వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్లో అంత బెనిఫిట్ లేదు కాబట్టి దే వాంటెడ్ టు యూజ్ లోక్సభ ఎలక్షన్స్ యాజ్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లో జనాలు ఎట్లా ఆలోచిస్తారంటే వెన్ దే ఆర్ ఓటింగ్ దే విల్ నాట్ లుక్ ఎట్ రేవంత్ రెడ్డి గారిని చూడరు, రాహుల్ గాంధీ అండ్ మోడీ గారిని చూస్తారు. సో వాళ్ళకి లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా మేము కవిత గారిని అరెస్ట్ చేసాము, వీఆర్ ద యాంటీ కరప్షన్ పార్టీ అని చెప్తే
లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ రాదర్ దాన్ అసెంబ్లీ ఎలక్షన్స్. అందులోనూ కరెక్టే, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కవితని అరెస్ట్ చేయకపోవడం వల్ల జనాలంతా ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో కూడా కొన్ని అలైన్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి, వాళ్ళ మధ్యలో కూడా కొన్ని మంతనాలు ఏవో ఉన్నాయని చెప్పి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని, ఆల్రెడీ తెలంగాణ స్టేట్లో బీఆర్ఎస్కి బాగా ఎగెయిన్స్ట్గా నడుస్తుంది టైడ్ వేవ్. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి బీజేపీకి ఇలా కూడా బెనిఫిట్ అవుతుంది. అవును, 100% లోక్సభ అంటే మోడీ గారు చూస్తారు. టైమింగ్ చూడు, అరెస్ట్ చేసిన రోజే మోడీ గారు హీ వాజ్ డూయింగ్ అ రోడ్ షో ఇన్ హైదరాబాద్. సో ఆ టైమింగ్స్ అన్ని వాళ్ళు అన్ని చూసుకుంటారు. ఈ రోజు అరెస్ట్ చేసి ఈ రోజు రోడ్ షో అంటే, సో ఆ న్యూస్ సైకిల్లో కూడా వాళ్ళు ఉంటారు అట్లా. ఒకవైపు ఇటు అరెస్టెడ్ కవిత గారు, ఇటువైపు మోడీ గారు అన్నట్టు. సో జనాలకి ఏంటంటే అది ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది ఎక్కువ. సో అట్లా, సో దే డూ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ దేర్ అడ్వాంటేజ్. బాగుంది గేమ్, చాలా బాగుంది. అది టూ మాస్టర్స్ ఎట్ ప్లే. 100% ఇండియాలో మోడీ అండ్ షా కాంబినేషన్ బీట్ చేసే కాంబినేషన్ అసలు ఇంకా రాదు. ఆ తెలివితేటలు ఇంకా ఎవరికి రాలేదు. ఓకే, అయితే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ని కంప్లీట్గా తొక్కేయడానికి కరెక్ట్ టైం చూసి కవితను అరెస్ట్ చేసింది అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇంకొక పక్క ఇప్పుడు కాంగ్రెస్ హవా బాగా నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారు వెలిగిపోతున్నారు అక్కడ. సో కాంగ్రెస్ని కొద్దిగా తగ్గించడానికి బీఆర్ఎస్ వైపు జనాలు చాలా యాంటీ ఉన్నారు. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి కొద్దిగా సింపతి కార్డు అలా పనిచేయడానికి మరి ఆడపిల్లని ఫ్రైడే సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయించడం, కోర్టులో బెయిల్ అవకాశం కూడా లేకుండా వీకెండ్, సో ఇవన్నీ చేశారు. సో బీజేపీ ఇది చేయడం వల్ల బీఆర్ఎస్కి సింపతి వచ్చి కాంగ్రెస్కి లూజ్ అయ్యే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇక్కడ కూడా మళ్ళీ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అనే ఒక డిస్కషన్ కూడా ఉంది. సో ఇదేంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి వర్క్ చేస్తున్నాయి, దాని ప్రకారమే కవితను అరెస్ట్ చేశారనేది చాలా ఇన్వాలిడ్. ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేయమని బీఆర్ఎస్ వాళ్ళు పొలిటికల్ గెయిన్ కోసం ఎందుకు చెప్తారు? బికాస్ దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ లుక్ ఫర్ హర్. సో ఆ ఆర్గ్యుమెంట్ అసలు కరెక్ట్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ అరెస్ట్ మూలన కంపల్సరీ బీఆర్ఎస్కి సింపతి ఉంటుంది, బట్ అల్టిమేట్లీ ఎక్కువ బెనిఫిట్ బీజేపీకి ఉంటుంది. కాంగ్రెస్కి ఓటేసిన చాలామంది ఇప్పుడు లోక్సభ కాబట్టి ఆల్రెడీ మోడీ గారికి ఫేవర్గా ఉంటారు. ఇట్లా చేయటం వలన ఎక్కువ మంది కాంగ్రెస్ ఓటర్స్ లోక్సభలో బీజేపీకి ఓటేస్తారు. బీఆర్ఎస్కి కొంచెం బెనిఫిట్ ఉంటుంది, బీజేపీకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అల్టిమేట్ లూజర్ ఇస్ కాంగ్రెస్. సో దేర్ ఇస్ నో కొలాబరేషన్. ఇది ఏంటంటే బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ, సింపుల్. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఈడీ వాళ్ళు ఢిల్లీకి కవిత గారిని తీసుకెళ్లారు. ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంది, మొత్తం మనీ ట్రాకింగ్ ట్రయల్స్, ఈ అక్యూజ్డ్ వాళ్ళంతా కూడా అప్రూవర్స్గా మారిపోయారంట. మరి ఇప్పుడు కవిత గారు అక్కడ ఎన్ని రోజులు ఎన్ని నెలలు జైల్లో ఇరుక్కొని ఉంటారు? అసలు ఏంటి పరిస్థితి, ఏంటి ఫేట్ ఏంటి ఆవిది? సో ఇదంతా కూడా ఎలక్షన్స్ అయిపోయాక స్టేట్లో ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయి దాని ప్రకారంగా బీజేపీ ఈ అరెస్ట్ని యూజ్ చేసుకొని లెవరేజ్ ఎట్లా తీసుకుంటుంది, కొంతమందిని టీఆర్ఎస్ ఎంపీస్ గెలిస్తే వాళ్ళు బీజేపీలోకి జంప్ అవ్వటం, అప్పుడు ఏమైనా వదిలేయటం, సంథింగ్ లైక్ దట్. వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయాకే కవిత గారి ఫేట్ని డిసైడ్ చేస్తారు. అప్పటి వరకు అన్ఫార్చునేట్లీ షీ విల్ బీ ఇన్ జైల్ అండ్ ఆమెకి నాకు తెలిసి బెయిల్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి ముందు అరెస్ట్ అయింది ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఆయన మరి కేజ్రీవాల్కి రైట్ హ్యాండ్ అంటారు, జర్నలిస్ట్ అంట ఒకప్పుడు, కేజ్రీవాల్కి అట్లా బాగా ఫ్రెండ్ లాగా ఉండి ఆయన కూడా చాలా కీ మెంబర్ అంటారు. మరి అలాంటి ఆయనే 2 years నుంచి జైల్లో మగ్గుతూనే ఉన్నాడు అనమాట, బెయిల్ కూడా ఇవ్వట్లేదంట సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బయటపడే మార్గం ఏంటి? సింపుల్ రూట్ ఏంటంటే ఒప్పుకొని ఇఫ్ షీ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ అగేన్స్ట్ కేజ్రీవాల్ ఆమెను కంపల్సరీ తక్కువ శిక్ష పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసో దే విల్ రిలీజ్ హర్. ఎందుకంటే బీజేపీ అల్టిమేట్ స్ట్రాటజీ ఏంటంటే కేజ్రీవాల్. సో ఇక్కడ పెద్ద చేప కేజ్రీవాల్, అంతా నాటకం నడిచేది కేజ్రీవాల్ కోసం. ఆయనకి డైరెక్ట్ గా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి ఆయన మీద ఇట్లా బిగ్ ప్లేయర్ గా కవిత గారిని తీసుకొచ్చారు.
వెరీ హై ప్రొఫైల్గా. ఇప్పుడు కవిత గారు ఆమె సర్కమ్స్టాన్సెస్ చూసుకొని షీ కెన్ డిసైడ్ టు ప్రొవైడ్ ఎవిడెన్స్ అగేన్స్ట్ కేజ్రీవాల్ ఆల్సో. ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉండుండొచ్చు కూడా, సమ్ పేపర్ ట్రైల్ లీడింగ్ టు కేజ్రీవాల్ ఉండుండొచ్చు. సో నేను ఎక్కడో చదివా, ఆయన అసలు కేజ్రీవాల్ ఆయన ఏంటంటే ఏది చేసినా చాలా తెలివిగా, ఎక్కడ పేపర్ మీద సంతకం పెట్టడంట, అంత అసలు ఎవిడెన్స్ లేకుండా చేస్తాడంట, ఏం చేసినా కరప్షన్ ఇదంతా. ఎగ్జాక్ట్లీ, అందుకే మనీష్ సిసోదియా అని అన్ని ఇయర్స్ జైల్లో ఉన్నా కానీ దే కాంట్ కనెక్ట్ మనీష్ సిసోదియాస్ ఇన్వాల్వ్మెంట్ విత్ కేజ్రీవాల్. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యూ డోంట్ నీడ్ ఎ డైరెక్ట్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్. ఇప్పుడు కవిత కెన్ టర్న్ ఎ ప్రూవర్ అండ్ సే లుక్ నాకు ఇట్లా చెప్పారు, కేజ్రీవాల్ ఇట్లా ఇన్వాల్వ్ అయ్యాడని నాకు చెప్పారు, నేను కేజ్రీవాల్తో ఫోన్లో మాట్లాడాని కవిత గారు చెప్పారనుకో, ఆమె మాటకి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు కేజ్రీవాల్ చేసినా చేయకపోయినా అట్లా హై ప్రొఫైల్ క్యాండిడేట్ ఎవిడెన్స్ ఇచ్చారంటే పీపుల్ విల్ ఆల్వేస్ జడ్జ్ కేజ్రీవాల్ ఈజ్ ఫ్రాడ్ అని. ఆయన జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. హీ మైట్ నాట్ గెట్ పనిష్మెంట్ ఇన్ కోర్ట్, బట్ పొలిటికల్గా ఆయన కెరియర్ డ్యామేజ్ అయ్యేది. దట్ ఈస్ వాట్ దే వాంట్. ఎందుకంటే కేజ్రీవాల్ వెరీ అంబిషియస్, he wants to fight BJP in all the states in India. సో బీజేపీ ఏమేంటంటే కేజ్రీవాల్ని ఆపాలి, ఆయనకి పెద్ద దెబ్బ కొట్టడం ఆయన్ని. ఎగ్జాక్ట్లీ, కవితను వాడుకొని. ఓకే, సో స్ట్రైట్ అవే ఆమె ఇఫ్ షీ కెన్ డూ దట్ వాళ్ళు కంపల్సరీ కవితని రిలీజ్ చేస్తారు. బికాజ్ వాళ్ళకి కవిత గారితో బీఆర్ఎస్తో అంత ఇదేం లేదు కాదు, వాళ్ళ మెయిన్ టార్గెట్ కేజ్రీవాల్. ఓకే, అయితే మరి మనీష్ సిసోడియా 2 years నుంచి ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు చెప్పట్లేదు కేజ్రీవాల్ గురించి? అగైన్ అది 2 things. ఇప్పుడు బాగా లాయల్టీ ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ కేజ్రీవాల్, ఎందుకంటే కేజ్రీవాల్ మంచి వర్క్ చేస్తున్నాడు స్టేట్కి, లేకపోతే తర్వాత కంట్రీకి కూడా వర్క్ చేస్తాడని ఆయన ఒక ఇది ఉండొచ్చు జెన్యున్గా. లేదంటే కేజ్రీవాల్కి ఆయన మీద ఇంకా ఎక్కువ ఇంక్రిమినేట్ ఎవిడెన్స్ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇది చేశాడు మనీష్ సిసోదియా దొరికాడు, బట్ హీ కుడ్ హ్యావ్ డన్ అదర్ థింగ్స్ దట్ కేజ్రీవాల్ నోస్. సో ఇప్పుడు మనీష్ సిసోదియా కేజ్రీవాల్ మీద చెప్తే కేజ్రీవాల్ మనీష్ సిసోదియా మీద చెప్పి ఇంకా ఎక్కువ పనిష్మెంట్. పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి లెవరేజ్ ఉంటుంది కాబట్టి నో బడీ స్పీక్స్ అబౌట్ అదర్ పర్సన్ బికాస్ దే కెన్ ఈక్వల్లీ డ్యామేజ్ ఇచ్ అదర్ అన్నట్టు. దట్ జస్ట్ స్పెక్యులేషన్, అట్లా కూడా అవ్వచ్చు. అర్థమైంది. ఇప్పుడు కవిత గారిని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఈ స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ వీటి బట్టి ఉంటుంది, లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ బట్టి. మరి కేజ్రీవాల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఈ టైమింగ్ ఎలా ఆలోచిస్తుంది బీజేపీ? అది సింపుల్. కేజ్రీవాల్ గారు చాలా తెలివిగల ఆయన ఏంటంటే హీ ఈజ్ వెరీ అడెప్ట్ అట్ ప్లేయింగ్ విక్టిమ్ కార్డ్ బాగా ప్లే చేస్తారు. ఎలక్షన్స్ ముందు కేజ్రీవాల్ని ఎవ్వరు టచ్ చేయరు. ఎలక్షన్స్ అయిపోయాకే ఏం చేసినా కానీ చేస్తారు. నాకు తెలిసి ఎలక్షన్స్ అయిపోయాక ఇఫ్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ 100% అరెస్ట్ చేస్తారు విత్ ఇన్ మంత్స్. ఎలక్షన్స్ ముందు మాత్రం ఆయన అసలు అరెస్ట్ చేయరు, ఆయన టచ్ కూడా చేయరు. దే ఆర్ జస్ట్ ఇప్పుడు పబ్లిక్లో కేజ్రీవాల్ మీద ఇట్లా కేసు ఉందని చూపించడానికి సమ్మన్స్ ఇవ్వటం, ఇట్లా పిలవటం, అడగటం, ఇదంతా చేస్తున్నారు. దే విల్ కంటిన్యూ టు డూ దట్ అంటిల్ ద ఎలక్షన్స్. దట్ ఆయన నెగిటివ్ న్యూస్ సైకిల్లో పెడతారు. బట్ దే డోంట్ అరెస్ట్ హిమ్, ఎందుకంటే వన్స్ యూ పుట్ అరెస్ట్ వారెంట్ అండ్ అరెస్ట్ సమ్వన్ ఆటోమేటిక్గా సింపతి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా నన్ను ఓడించడానికి ఎలక్షన్స్లోనే ఇట్లా చేస్తున్నారు, మీరు నాకు ఓటేయాలి, మా పార్టీకి ఓటేయాలి అంటారు. సింపుల్గా లాట్ ఆఫ్ పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. వాళ్ళు పవర్ఫుల్, మన దగ్గర డబ్బులు లేవు, ఇట్లా విక్టిమ్ కార్డు, సింపతి ఓట్స్ ఉంటాయి. సో 100% ఆయన ఎలక్షన్స్ ముందు అసలు. ఓకే, ఇక ఈ కేసులో, ఈ స్కామ్లో మెయిన్ కల్వకుంట్ల కవిత గారితో పాటు లోక్సభ ఒంగోలు ఎంపీ ఈయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన కొడుకులు వీళ్ళంతా బాగా ఎక్కువ మెయిన్ అక్యూజ్డ్. సో వీళ్ళ అప్రూవర్స్గా కూడా మారారని అనుకుంటా, వాళ్ళ సన్స్ డైరెక్ట్గా అప్రూవర్స్గా మారారు. అది పక్కన పెట్టేస్తే అసలు నా మెయిన్ ఇంట్రెస్టింగ్ నాకు ఎక్కడ అనిపించిందంటే, ఏ రోజైతే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారో ఆ రోజు ఆయన టపీమని వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో ఉండే మాగుంట శ్రీనివాసులు రెడ్డి డైరెక్ట్గా అదే రోజు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ, ఆంధ్ర, బీజేపీ అంతా ఒకటే కదా. సో మనదేంటి అసలు ఇంతే చేస్తారా రాజకీయ నాయకులు? రాజకీయ నాయకులు అని కాదు, అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాటజీ, బీజేపీ స్ట్రాటజీ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరన్నా ఇట్లా అపోజిషన్ పార్టీ వాళ్ళు తప్పు చేసి దొరికితే టూ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇదర్ బీజేపీలో జాయిన్ అవ్వటం, లేదా జాయిన్ అవ్వలేకపోతే
దే హ్యావ్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ విచ్ బీజేపీ యూజెస్ ఫర్ దేర్ బెనిఫిట్. అంటే వాళ్ళని ఎప్పుడు వదులుతారు, ఎట్లా వదులుతారు, ఏం చేస్తారు అనేది ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట. లెవరేజ్, వాళ్ళని లెవరేజ్ లాగా పెట్టుకుంటారు. అట్లా ఆ సిచ్యువేషన్లో చాలామంది డైరెక్ట్గా పార్టీలోకి వచ్చేస్తారు. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్, ఇప్పుడు టీడీపీలోకి ఎందుకు వెళ్ళారంటే డైరెక్ట్ బీజేపీలోకి వస్తే జనాలకు కూడా తెలిసిపోద్ది కాబట్టి, పార్ట్నర్ కాబట్టి టీడీలోకి వెళ్ళారు. సో ఆయన మీద కేసు స్లో అయిపోద్ది. అర్థమైంది. సో ఇప్పుడు ఓవరాల్గా మనం కంక్లూడ్ చేయాలి అంటే కేసులు అయితే ఫేక్ కేసులు కాదు, ఇల్లీగల్ కేసులు కాదు, ఇవన్నీ నిజమైన స్కామ్లే, ఇవన్నీ జనాలు చేశారు, దొరికిపోయారు. దాన్ని దొరికాక బీజేపీ వాడుకుంటుంది. అదేగా మెయిన్ నువ్వు చెప్పింది కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు కేసుల్లో ఎవరిని ఇరికించడానికి అయితే చూడరు. అదే ఎవిడెన్సెస్ ఉంటాయి, బిగిస్తారు. వాళ్ళని ఎట్లా బిగించాలి, ఎక్కడ బిగించాలి, ఎప్పుడు బిగించాలి ఏంటనేది మన పొలిటికల్ మాస్టర్స్ మోడీ అండ్ షా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్ కి ఎట్లా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలో ఆలోచించుకొని దే యాక్ట్ అకార్డింగ్లీ. అయితే మరి ఇంత చక్కటి చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్ మరి బీజేపీది, మరి బీజేపీకి తెలంగాణ స్టేట్లో ఉంటుందా రిజల్ట్ ఇంత గేమ్కి? ఇప్పుడు 2019లో 4 సీట్స్ వాళ్ళు విన్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు అంటే బీజేపీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది సౌత్ ఇండియాలో. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మొత్తం 17 సీట్స్లో అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా సరిగ్గా ఎక్కువ అనౌన్స్ చేయలేదు క్యాండిడేట్స్ని, కానీ బీజేపీ మాత్రం 14 సీట్స్కి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. అంత కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళిపోతున్నారు. సో మరి లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళకి ఉంటుందంటవా ఒక విల్ దే మేక్ ఎ డిఫరెన్స్? డెఫినెట్లీ 2 థింగ్స్ ఏంటంటే, క్యాండిడేట్స్ అనౌన్స్ చేయడం అనేది వాళ్ళు అన్ని పార్టీస్ కన్నా అడ్వాన్స్డ్గా ఎందుకు చేస్తారంటే బికాజ్ వాళ్ళ ప్లానింగ్ అట్లా ఉంటుంది. దే ప్లాన్ వెల్ అహెడ్. సో వాళ్ళు ముందు నుంచే వర్క్ చేసుకొని ఎవరు ఏ క్యాండిడేట్ ఎక్కడ సీట్లో బెస్ట్ అనేది వాళ్ళకి ముందే ఐడియా ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే 4 సీట్స్ 2019లో వస్తే ఈసారి కంపల్సరీ దానికన్నా ఇంప్రూవ్మెంటే ఉంటుంది. ఎన్ని సీట్స్ వస్తాయి అనేది చెప్పలేం. డిపెండ్స్ ఆన్ హౌ మెనీ పీపుల్ ఫ్రమ్ కాంగ్రెస్ ఓట్ ఇన్ టు బీజేపీ. డెఫినెట్లీ 4 కన్నా ఎక్కువే వస్తాయి. థర్డ్ థింగ్ ఏంటంటే బిఫోర్ ద నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వాళ్ళ ఎయిమ్ ఏంటంటే బీఆర్ఎస్ని కంప్లీట్గా రీప్లేస్ చేసి కాంగ్రెస్ అండ్ బీజేపీ ఓన్లీ 2 బిగ్ పార్టీస్ ఈ స్టేట్లో ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. చేసి దెన్ దే విల్ ఫైట్ అగేన్స్ట్ కాంగ్రెస్ టు విన్ ద అసెంబ్లీ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్. అది వాళ్ళ లాంగ్ టర్మ్ ఎయిమ్. అదే. సో మనకి ఫైనల్గా తెలంగాణలో వచ్చేసి బీజేపీ కాంగ్రెస్ ఉంటాయి గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో. ఎందుకంటే దే ఆల్వేస్ లైక్ కాంగ్రెస్ యాజ్ అన్ అపోజిషన్ పార్టీ బికాస్ దే లైక్ విన్నింగ్ అగేన్స్ట్ కాంగ్రెస్ అట్లా. సో ఇండియా ఇండియా వరల్డ్ కప్స్ లో పాకిస్తాన్ ఎట్లా హ్యాపీగా విన్ అవుతూ ఉంటుందో అట్లా దట్స్ వాట్ దే థింక్ ఫ్రమ్ బీజేపీస్ పర్స్పెక్టివ్. ఓకే. అటు ఆంధ్ర వైఎస్ఆర్సీపీ, తెలంగాణ బీఆర్ఎస్, ఢిల్లీ బీజేపీ, ఆప్ ఇవన్నీ డాట్స్ అలా కనెక్ట్ అయిపోయి ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ ముందు ఇంత ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్ జరగడం, ఇక మన స్టేట్లో ఎస్పెషల్లీ బీజేపీ పైకి రావడం, బీఆర్ఎస్ కిందకి, ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్, అసలు ఒక పొలిటికల్ థ్రిల్లర్. సో ఈ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ని మేము చాలా ఇన్వాల్వ్ అయ్యి మేము చాలా డిస్కస్ చేసాము. సో వీ రియలీ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.